యందు ఏదో ఒక ఓషధీ శక్తి ఉంది అని తెలుసుకున్నాడు అనుకోండి, ఈ మొక్కలో ఒక ఓషధీ శక్తి ఉంది, అందులో ఉన్నటువంటి ఓషధీతత్వాన్ని తీసి మన శరీరంలోకి వినియోగం చేస్తే మనకి రక్తపోటు తగ్గుతుంది అనుకున్నాడు అనుకోండి, ఆ మొక్కలు తెచ్చి అందులో ఉన్నటువంటి ఓషధీతత్వాన్ని తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి వాడుకుంటాడు. ఇవన్నీ చెయ్యగలిగినటువంటి శక్తి ఒక్క నరుడికే ఉంది. అందుకే నరహ అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి ఈశ్వర సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకోగలిగినటువంటి వాడు. అంత శక్తి ఎవరిలో ఉంటుంది అంటే ఒక్క నరుని యందే ఉంటుంది. ఆ బుద్ధి విస్ఫోటన శక్తిది. దానికున్న శక్తిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అంత విశేషమైనటువంటి శక్తితో ఉంటాడు. అందుకే చూడండి, ఒక్కొక్కడు పరమాణువుని బద్దల కొడితే దేశాలు దేశాలు సర్వనాశనం అయిపోయేటటువంటి విషయాన్ని కనిపెట్టగలడు. ఇక్కడ కూర్చుని ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి శక్తిని ఇవాళ తయారు చేసుకున్నాడు మనుష్యుడు. ఉపగ్రహాల్ని ఆకాశంలోకి ప్రయోగించి ఆ ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అనేకమైనటువంటి విషయాల్ని చక్కబెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందగలిగాడు. మనుష్యుని యొక్క బుద్ధి అనన్య సామాన్యమైనటువంటి బుద్ధి. సముద్ర గర్భంలో ఉన్నటువంటి మణుల దగ్గర నుండి దేన్నైనా సరే తన కొరకు అని తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్యునికే ఉంది. అంత విస్ఫోటన శక్తి మనుష్యుని యందుంచి పరమేశ్వరుడు దానికి తోడు 5 ఇంద్రియములను పెట్టాడు. ఇక్కడే మనుష్య జన్మకుండేటటువంటి పరమ ప్రమాదకరమైన లక్షణం కానీ తనని తాను ఉద్ధరించుకోగలిగిన శక్తి కానీ నిలబడతాయి. ఇది అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తెలివితేటలు. ఇవి మిగిలిన ప్రాణులకు లేవు, ఒక్క మనుష్యునికే ఉన్నాయి. ఇన్ని తెలివితేటలకి పక్కన 5 ఇంద్రియాలు పెట్టాడు. ఈ 5 ఇంద్రియాలతో అనుభవించేటటువంటి భోగములు కొన్ని కోట్ల భోగములు పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములని ప్రధానంగా 5 భోగాలు అనుభవిస్తాడు. శబ్దము అంటే చెవితో వినడం, చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం వింటాడు, ఉపన్యాసం వింటాడు, మనవడు తాత అని పిలిచినప్పుడు విని పొంగిపోతాడు, భార్య ప్రియమార ఏమండి అని పిలిచినప్పుడు పరవశించిపోతాడు, శిష్యులు వాత్సల్యంతో గురువుగారు అని పిలిచినప్పుడు పొంగిపోతాడు, పక్షుల యొక్క కలకూజితాలు విని పరవశించిపోతాడు. చెవులున్నాయి, చెవుల ద్వారా ఏదో ఒక్క మాటలు వింటున్నామా మనం? ఎన్ని మాటలు వింటున్నామో తెల్లవారి లేస్తే వసంత ఋతువులో కోకిల పాటతో ప్రారంభం చేసి ఎన్ని మాటలు, ఆ మాటలన్నీ విని మురిసిపోతూ ఉంటాడు. శబ్ద చెవులిచ్చాడు. ఈ చెవులతో విని పరవశించగలిగినటువంటి శక్తినిచ్చాడు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. మిగిలిన ప్రాణులకు చెవి ఎంతవరకు పనిచేస్తుందంటే దానికి ఏ ఇతర విషయాన్ని మాట్లాడండి అది గ్రహిస్తుందని చెప్పడం కష్టం, రమిస్తుందని చెప్పడం కష్టం. మీరు ఓ గేది దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివారనుకోండి, భగవద్గీత గేది చదివి పరవశించిపోతోంది అని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ 2 పనులకు పనికొస్తుంది. ఒకటి, కొన్ని శబ్దముల చేత అవి ప్రీతి పొందుతాయి. ఓ, ఇతనితో మనకు ఒక అనుబంధం ఉంది, మనం ఇతని దగ్గరికి వెళ్ళొచ్చు, ఇతను మనకి హాని చెయ్యడు అని నమ్మకం పొందుతాయి. కొన్ని శబ్దములకు ఇది ప్రమాదకరం, మనం దీన్ని వింటున్నాము అంటే దగ్గరగా ఉండకూడదు, మనం దూరంగా పారిపోవడం మంచిది. ఈ 2టికే పనికొస్తాయి. నేను ఓ ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాను అనుకోండి, ఆవు గబగబా మోర ఎత్తి నన్ను చూసి నా దగ్గరికి వస్తుంది. ఆ శబ్దానికి ఆవు ఇటు తిరుగుతుంది, తిరిగి చూసి దగ్గరికి వస్తుంది. అదే ఆవు నేను బడిత పైకెత్తి అన్నాను అనుకోండి, పారిపోతుంది. దానికి 2టికే పనికొస్తాయి శబ్దాలు. ఒకటి ప్రీతి పొందుట, 2 భయపడుట. నేను ఆశ్రయించచ్చా, దూరంగా పారిపోవచ్చా? ఈ 2టికే. సింహం యొక్క గర్జన విన్నాయనుకోండి మిగిలిన ప్రాణులు పారిపోతాయి. అదే ఒక నక్క ఓ కుందేలు అరుపు విందనుకోండి, దాన్ని పట్టుకోవడానికి ఎడుతుంది ఆహారంగా. అక్కడ వరకే దానికి ప్రయోజనం. మించి
సంతోషం ఏమైనా ఉంటుందా అంటే వాటికి ఏ సంతోషమూ ఉండదు. కానీ అదే చెవులు మనుష్యునకుంటే మిగిలిన ప్రాణులు పొందలేని ఎన్నో సుఖాలు మనుష్యుడు పొందుతాడు. అన్నిటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే ఈ చెవుల గుండా విని కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి వాసనా బలాన్ని వదిలిపెడతాడు. ఇది మనుష్య జన్మకుండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం. వాసనా బలం అని ఒకటి ఉంటుంది. అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళిపోతున్నప్పుడు చక్క పెట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మృత్యుకాలం ఆసన్నం అయిపోయిందనుకోండి, సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పుడు 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసి మూట కట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవిలోంచి వినే శక్తిని, నాలుకకి రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శ శక్తిని, ముక్కుకి వాసన శక్తిని మూట కట్టుతుంది. మూట కట్టి ఎట్నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఎట్నుంచి బయటికి వెళ్ళాలి అంటే దానికి ఒక పెద్ద తీర్పు ఒకటి పెట్టాడు మనుష్య శరీరానికి పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం 9 రంధ్రాలు పనిచేయాలి. పుట్టే వరకు ఒక రంధ్రం పనిచేయాలి. వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం పనిచేయాలి. అందుకే 11 రంధ్రముల మీద ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వినుంటారు. మనకి తత్వంలో ఒక మాట అంటారు, వాడికి రంధ్రాన్వేషణ అలవాటురా అంటారు. ఈ రంధ్రాన్వేషణము అలవాటు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు జీవితంలో వేదాంత తత్వం అంతా ఒక్క మాటలో ఉంటుంది. వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే. వాడు అమ్మ కడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కున్నాడు. వాడు రంధ్రం వెతుక్కుని బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక అప్పటి వరకు అమ్మ కడుపులోకి అమ్మ తిన్న ఆహారం ఈ శిశువు కడుపులోకి నాభిగొట్టం ద్వారా వెళ్ళింది. ఆ గర్భం మూసుకుంది, ఆ కన్నం మూసుకుంది. కొంచెం పెద్ద వయసు రాకుండా పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడున్నారో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తారు. కొంచెం పెద్దవాడయ్యాక సంజ్ఞ చేస్తాడు, నాకు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉందని. అమ్మ చేయి పట్టుకుని తీసుకెడుతుంది మరుగుదొడ్లోకి. తీసుకెళ్ళి ఏదో వాడికి వేసినటువంటి ఆ వస్త్రం దింపేయగానే వాడు ఇక్కడి నుంచి నేను మూత్ర విసర్జన చేస్తున్నాను అని తెలుసుకుంటాడు. అప్పటి వరకు సంవరణీకండరములు సడలిపోకుండా నిలబెట్టడం అలవాటవుతుంది. తర్వాత నీ చెప్పక్కర్లేదు, యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి యొక్క ప్రవృత్తి. అంతకన్నా నేను పవిత్రమైన సభలలో విచారణ చేయకూడదు. ఆ తర్వాత సంస్కృతి సంస్కారము అని 2 మాటలు లోపిస్తే ఎంతటి మహాపురుషులలోనైనా రంధ్రాన్వేషణమే ప్రవృత్తి. ఓ ఉద్యోగం చేస్తే డబ్బిచ్చేది ఎందుకు అంటే రంధ్రాన్వేషణ చేసినందుకే డబ్బిస్తాడు. ఇది బాగానే ఉందా బాగాలేదా, ఎక్కడ ఏ తప్పు ఉంది వెతికి పట్టుకున్నందుకే. ఇది ఇల్లు కట్టుకున్నాడు, ఓ రంధ్రం పెట్టాలి, భూమిలో శంకుస్థాపన చెయ్యాలి. ఏది చేయనివ్వండి రంధ్రాన్వేషణమే. అందుకే అసలు మనుష్య జీవితమేమి రంధ్రాన్వేషణము. అది వాడి నైజం, అది వాడి ప్రవృత్తి. ఈ మాట ఎందుకన్నారో తెలుసా? ఇది చిట్ట చివరి వరకు నిలబడిపోవాలి అని. చిట్ట చివరి వరకు రంధ్రాన్వేషణము అన్న బుద్ధి ఎవరి వెందు నిలబడుతుందో వాడు తరించిపోయాడని గుర్తు. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలము 9 రంధ్రములు పనిచేస్తుంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 రంధ్రాల్లోంచి శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఏది బయటికి వెళ్ళాలో అది బయటికి వెళ్ళడానికి, ఏది లోపలికి వెళ్ళాలో అది లోపలికి వెళ్ళడానికి, పుచ్చుకోవడానికి జీవుడు ఈ 9 రంధ్రాల్ని సక్రమంగా వినియోగించుకుని 10 రకాలైన వాయువుల్ని లోపల కుంభించగలిగిన శక్తితో ఉంటే ఉన్నాడని గుర్తు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు. ఈ 10 వాయువులు లోపలికి వెడుతుంటాయి. ఒకసారి ఊపిరి పీలిస్తే అది 10 వాయువులు అవుతుంది అని శాస్త్రం. ఆ లోపలికి వెళ్ళినటువంటి 10 వాయువులు ఈ తోలు తిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి 9 కన్నాలు. ఈ 9 కన్నాలు ఉన్నటువంటి పిప్పి ఈ తిత్తిలో ఈ 9 రకాల వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ ఉన్నటువంటి వాయువులు చిట్ట
చిట్ట చివర మూట కట్టుకుని సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయేటప్పుడు రంధ్రాన్వేషణం చేస్తుంది, నేను ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలి అని. అక్కడ మనుష్య జన్మని ఎలా వాడుకున్నాడన్న దాన్ని పరమేశ్వరుడు చూస్తాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడూ మనుష్య జన్మ యొక్క పునర్జన్మ యందు వేలు పెట్టడు. పునర్జన్మ ఏది? మనుష్య జన్మలో పునర్జన్మ నిర్ణయించుకునేది మనుష్యుడే. నేనేమవ్వాలి నేనే నిర్ణయించుకుంటాను, నా కర్మల చేత నేనే నిర్ణయించుకుంటాను. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. అది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే తమాషా మనస్సు శరీరంలోంచి ఉద్గతమై బయటికి వెళ్ళడానికి, వాడు బాగా శాస్త్రాన్ని పట్టుకున్నవాడు, గురువుగారి పాదములను సేవించినటువంటి వాడు, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడైతే వాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. పైకొచ్చి ఈ మాడు దగ్గరికి వచ్చేటప్పటికే ఒక కన్న ఉంటుందండి, మూత వేసి ఉంచుతాడు ఈశ్వరుడు. ఆ మూత వేసి ఉన్నటువంటి కన్నాన్ని బద్దలు కొడతాడు, బద్దలు కొట్టి పైకి నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోకూడదు, దాన్ని తట్టకూడదు. కాబట్టే తల మీద కొట్టకండి, మాడు మీద కొట్టకండి అన్న మాట మనకి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చింది. అందుకే మీరు మహాత్ములైనటువంటి వారి జీవితాలు చూడండి, వాళ్ళు పంచాంగంలో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతానని వివేకానందుడు శిష్యుణ్ణి పంచాంగం తీసుకురమ్మని తాను వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీశాడు. ఆ సమయానికి శరీరంలో ఉండేటటువంటి వాయువుని పైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఇక్కడి నుంచి నిర్గమిస్తారు పైకి. ఇక్కడ చిట్లుతుంది, చిట్లి పైకి వెళ్ళిపోతారు. అలా ఎవడు వెళ్ళిపోయాడో 11వ రంధ్రంలోంచి వాడు ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. అలా వెళ్ళలేని వాడు ఏం చేస్తాడంటే దొంగదారుల్లో వెళతాడు. దొంగదారులంటే అధోముఖంగా వెళ్ళాడు అని గుర్తు. ఇలా వెళ్ళలేదు. రాజద్వారే రాజగృహే అంటారు. ఎప్పుడైనా మిత్రుడింటికి కానీ గురువుగారింటికి కానీ దేవాలయానికి కానీ వెడితే పెరటి ఇంటి త్రోవలోంచి వెళ్ళకూడదు. పెరటి సందులోంచి వెళ్ళాడు అంటే వాడు శత్రువు అని గుర్తు. రాజద్వారంలోంచి వెళ్ళాలి. రాజద్వారంలోంచి వెళ్ళాడు అంటే మిత్రుడని గుర్తు. ఇలా వెళ్ళిపోయాడు అంటే పరమేశ్వరుడికి మిత్రుడు, కాబట్టి ఇక రాడు అని గుర్తు. ఆ సంస్కారమును పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ఇతర ప్రాణి 11వ రంధ్రాన్ని తెరిచి పైకి వెళ్ళలేదు. ఒక్క మనుష్యుడే వెడతాడు సాధన చేత. జీవించి ఉన్న కాలంలో భగవంతుణ్ణి పరమభక్తితో పట్టుకున్న కారణం చేత అంత్యమునందు ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుంటాడు. అలా వెళ్ళలేదనుకోండి, అలా వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఆర్తచింత కానీ రౌద్రచింత కానీ ఉన్నాయి అని గుర్తు. ఆర్తచింత అంటే ఎక్కడో భార్య మీదో బిడ్డల మీదో పొలాల మీదో ధనం మీదో దేని మీదో బుద్ధి ఉండిపోయింది. అలా ఉండిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలికలు దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి యొక్క వేగం మీద ఆధారపడతాయి. అందుకే కోపంగా ఉన్న ఒక కోరిక తీరుతున్న భోగం అనుభవించిన ఊపిరి వేగం ఎక్కువగా ఉంటుంది. ఆ వేగమునందు మనసు బాగా కదులుతుంది. మనసుని నిలబెట్టాలనుకోండి, ప్రాణాయామం చేసి ఊపిరిని పీల్చడం విడిచిపెట్టడం బాగా నియంత్రించాలి. నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజకి కూర్చున్నప్పుడు మొదట ప్రాణాయామం ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం ఎందుకు చేయిస్తారు అంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నియంత్రింపబడి నిలబడుతుంది. నిలబడితే అది భగవంతుడికి ఉపచారం చేస్తుంది. దాన్ని ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. మనసు లేని ఉపచారాన్ని పరమేశ్వరుడు పుచ్చుకోడు. అది అందుకని ఊపిరి ఎందు కదులుతుంది. ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి తీయకపోవచ్చు, రెండిటిలో ఏదైనా కావచ్చు మృత్యువు. ఆ ఆఖరి ఊపిరి ఎందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్న మాటకి ముందు రుచి అన్న మాట ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు, ఒక్క మనుష్యునకి.
రుచి వాసన ఈ రెండు మనిషిని వేధిస్తాయి. రుచి అంటే దానికి ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి, దానికి తెలియదు. ఆ సుఖం అలా ఉంటుంది అంటే దానికి ఏం తెలియదు. నేను నా జీవితంలో ఎప్పుడు ఉయ్యాల ఎక్కలేదనుకోండి, ఉయ్యాల అని కడతారు. ఓ కొమ్మకి 2 తాళ్ళు వేస్తారు, కింద పలక పెడతారు. ఆ పలక మీద కూర్చుంటే వెనక నుంచి ఎవరైనా ఊపితే అలా ఊగుతుంటే కాళ్ళు తగలకుండా భూమికి ఎంత బాగుంటుందో అన్నారనుకోండి. ఏమిటో ఏమిటి అలా కూర్చోనేమిటి, తాళ్ళు కట్టుకుని ఊగితే బాగుండడం ఏమిటి అంటుంది, దానికి తెలియదు. రుచి ఒకసారి ఉయ్యాల ఎక్కించారనుకోండి, వాసన లోపల పట్టుకుంటుంది. సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వం ఉండేవి టేప్ రికార్డర్ క్యాసెట్స్. ఏదో నాకు కావలసిన ఓ పాట చేయించుకొని దాని మీద మళ్ళీ ఇంకో పాట చేయిస్తే ఈ పాట చెరిగిపోయి ఆ పాట ముద్రణ పొందుతుంది. అది అలా మనసు ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. దానికి బాగా నచ్చింది అనుకోండి, ఉయ్యాల ఊగడం దానికి నచ్చింది అనుకోండి, అది వాసన అవుతుంది, లోపల పట్టుకుంటుంది. రుచి ఓసారి ఉయ్యాలు ఎక్కింది, వాసన పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఇంట్లో కూడా ఉయ్యాల కావాలి. అలాగని మన ఇంట్లో వీధిలో ఉన్న చెట్టుకు ఉయ్యాల వేసామనుకోండి, సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చి సంధ్యావందనం చేసుకుని నేను ఉయ్యాల ఊగాను అనుకోండి, దీనికి ఏమైనా బుర్ర ఉందా అనుకోరు. ఏమిటి అస్తమానం రోజు చెట్టు కింద ఉయ్యాల ఊగుతుంటాడు, ఏమిటి తాడు కట్టుకుని అనుకుంటారు. ఎవరికీ కనపడకూడదు, కానీ నేను ఉయ్యాల ఊగాలి. పోను అక్కడితో పోతుందా, మా ఆవిడతో కలిసి ఊగాలి. ఇప్పుడు ఎలా లోపల దాని గురించి అన్వేషణ మొదలవుతుంది బుద్ధి స్థానంలో, ఎలా చెయ్యాలి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద దూలానికి 2 తాళ్ళేసి ఇనప గొలుసులు ఓ కొయ్య బల్ల బిగించుకుంటాడు. ఇప్పుడు అది ఎక్కి కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఏదో చేతులు ఇలా పట్టుకుని నొక్కితే బోల్డ్ అన్ని కనపడే సాధన ఒకటి వచ్చేసింది కదా, అది పెట్టుకుని చక్కగా అలా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఊగడం దానిలో ఉన్న హాయిని పట్టుకుని లోపల నమోదు చేస్తుంది. దాన్ని వాసన అంటారు. ఈ వాసనలలో దానికి బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మ ఇస్తాడు పరమేశ్వరుడు. తానేం జోక్యం చేసుకోడు. ఆఖరణ నీ మనసుతో ఏది స్మరించావు ఆయన పట్టగలడు. ఎందుకో తెలుసా, ఆయన చిత్రగుప్తుడు. చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తాడు. నీవు ఏ కోరికతో వెళ్ళిపోయావో ఆఖరణ మనసు దేన్ని పట్టుకుందో దాన్ని ఆయన పట్టుకుంటాడు. ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చాను, నువ్వు దేన్ని పట్టుకున్నావు ఆఖరణ? పొలాలు పట్టుకున్నావు. నా పొలం ఏమైపోతుందో నా పొలం ఏమైపోతుందో నా పొలం ఏమైపోతుందో అని పట్టుకున్నావు. కాబట్టి విషక్రిమివి కా. పొలంలో తిరగాలంటే నా పొలం ఏమైపోతుందో అంటే ఎవడైనా వస్తే వాడిని కరవాలి, వాడికి అనుకూలమైన వాడంటే ఊరుకోవాలి. అందుకని ఓ పాము చేసి ఓ పుట్టలో ఉంచుతాడు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆర్తచింత అంటారు, కోరికలతో వెళ్ళిపోయినా తల పగిలిపోతేనే మళ్ళీ శరీరం వదులుతాడు. రౌద్ర చింతతో వెళ్ళిపోతాడు ఒక్కొక్కడు. వెళ్ళిపోయేటప్పుడు ఫలానా వాడి మీద కక్ష, వాడు ఉండిపోయాడు, వాడికి ఏం అవలేదు, నేను వెళ్ళిపోతున్నానన్న బెంగతో వెళ్ళిపోతాడు. అప్పుడు రౌద్ర చింత. వాణ్ణేదో చెయ్యాలనుకున్నాడు కాబట్టి విషక్రిమిగానే వస్తాడు. తేలో జెర్రో పాము మండ్రకప్పో ఏదో అయి వస్తాడు. ఆ పిచ్చి ఎప్పుడు విరుగుతుందంటే మరుడి జన్మలో తల బదలు కొడతారు. ఓ పాము కనపడింది అనుకోండి, తలవైపు కొట్టేస్తారు. కొట్టినప్పుడు తల పగిలిపోతుంది. ఆ తల పగిలిపోయినప్పుడు కర్రలతో కొట్టి చంపేసినప్పుడు ఈ వెనక ఉన్న చింత పోతుంది, కానీ మనుష్య శరీరం ఇవ్వరు. చేసుకున్నటువంటి పాపాలు అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకు పంపించేస్తాడు. తిరియక్కులుగా కానీ స్థావరంగా కానీ జంగమంగా కానీ వెళ్ళిపోతాడు. స్థావరము అంటే ఇక కదలలేకుండానే ఉంటాడు. ఓ చెట్టు ఉందనుకోండి, అదేమి ఓ మేక వచ్చేస్తోంది తినేస్తోందని తెలిసినా అదేం పక్కకి వెళ్ళలేదు, అలాగే ఉండాలంటే భూమిలో. దాన్ని స్థావరములు అంటారు. జంగమములు అంటే కదులుతాయి. ఏదో మేక గొర్రె కుక్క పిల్లి నంది పిల్లి ఇలాంటివన్నీ కూడా జంగమములు. స్థావర జంగమాల రెండిటిలో కర్మ చేసే అధికారం లేని ప్రాణిగా వెళ్ళిపోతాడు. అంటే శాస్త్రము గురువు ఈ రెండిటితో సంబంధం ఉండదు. ఇంకా శాస్త్రం చదవడం వినడం సాధ్యం కాదు, కర్మ చెయ్యడం సాధ్యం కాదు. ఈ రెండూ లేకుండా ఇంకేముంటుంది? షడూర్ములను ఉంటాయి, 6 ఊర్ములు, అవి అనుభవిస్తుంటాయి. ఏమిటవి?
అంటే జననము మరణము, ఆకలి దప్పిక, సుఖము దుఃఖము, లేదా జర మరణము, ఈ ఆరిటిని కలిపి షడూర్ములు అంటారు. జననము, పుడుతుందో కుక్క, అది పుట్టింది. మరణము, ఏదో ఒకనాడు చచ్చిపోతుంది. దానికి ఆకలి, ఆకలి వేస్తూ ఉంటుంది, వేసినప్పుడల్లా ఏదో ఒకటి వెతుక్కుంటుంది, తింటుంది. అది ఎలా తింటున్నాను అన్నదాంతో దానికేం సంబంధం ఉండదు. అందుకే దానికి పాపము పుణ్యము రెండు ఉండవు. అది ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే, ఏదో ఒక కుక్క ఒక ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుణ్ణి కరిచేయడం వల్ల ఆయన చచ్చిపోయాడు అనుకోండి. ఇప్పుడు కుక్కకి బ్రహ్మహత్యాదోషం వచ్చిందా అంటే రాదు, ఎందుకంటే అసలు దానికి కర్మాధికారం లేదు. మరి బ్రహ్మహత్యాదోషం దానికి వేస్తే ఆ కుక్కకి పుణ్యం చేసే అవకాశం కూడా ఇవ్వాలి, రెండూ లేవు దానికి. మరి అది ఏం చేస్తూ ఉంటుంది? ఇంతే ఈ షడూర్ములు అనుభవిస్తూ ఉంటుంది. ఆకలి దప్పిక, జననము మరణము, శోకము మోహము, ఏడుస్తూ ఉంటుంది. ఎవడో కర్రెట్టి కొడతాడు, చిచ్చి చిచ్చి ఇంకెప్పుడు తిరగకూడదు అనుకుంటే దూరంగా పోతుంది, పడుకుంటుంది. ఎంతసేపు? కుక్క బుద్ధి అంటారు కదా, 5 నిమిషాలు. మోహము, ఏదో ఇంకా మనకన్నా చాలా నయమని చెప్పాలి. నేను అలా అన్నాను కఠినంగా అని మీరు మరోలా అనుకోకూడదు. మీలాంటి పవిత్రమైన వ్యక్తులను ఉద్దేశించి కాదు, నాబోటి వాడిని ఉద్దేశించి నేను చెప్పింది. ఎందుచేత అంటే దానికి కామము కాలమునందు ఒక ఋతువునందు మాత్రమే ఉంటుంది. ఋతువుతో సంబంధం లేకుండా 365 రోజుల కామం ఉండదు. మనుష్యుడు అలా కాదు, 365 రోజులు కాలిపోతూనే ఉంటాడు కామంతో. కాబట్టి దానికి శోకము మోహము ఈ ఆరిటిలోనే తిరుగుతుంది. మనుష్య ప్రాణి అలా కాదు. ఇప్పుడు మనుష్య ప్రాణిగా మళ్ళీ పునర్జన్మ పొందాడు అనుకోండి, పుణ్యం చాలా చేసి, అప్పుడు వాసనా బలాన్ని తీసుకెడతాడు. వాసనాబలం అంటే ఒక్కొక్కడికి చూడండి. అందుకే అన్నప్రాశన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, వీడికి అన్నం పెడుతున్నాం, వీడు అన్నం తిని బలం పొందుతాడు. ఇప్పుడు ఈ బలం పొందినటువంటి శరీరంతో వీడు ఏం చేయబోతున్నాడు? అసలు వీడి వాసనా బలం ఏమిటి, వీడు ఏం చేస్తాడు రాబోయే రోజుల్లో అన్నది గమనించడానికి ఓ భగవద్గీత పెడతారు, డబ్బులు పెడతారు, బంగారం పెడతారు, ఏదో అక్కడ వెండి సామాను పెడతారు. ఇలా కొన్ని సామాన్లు పెట్టి పిల్లాన్ని దూరంగా విడిచిపెడతారు. వాడు పాకుతూ పాకుతూ వెడుతుంటే తల్లిదండ్రులకు పెద్ద ఆందోళన, వీడేం ముట్టుకుంటాడో అని. వాడు వెళ్ళి 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 బంగారం ముట్టుకున్నాడు అనుకోండి, వాడికి బంగారం మీద విపరీతమైన తాదాత్మ్యత ఉంటుంది. వాడు ఆకర్షింపబడ్డాడు, లోపల వాసనా బలం ఉంది, గత జన్మలో వాసన తెచ్చాడు. కాబట్టి వీడు బంగారం కోసం ఏమైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు బంగారం ముట్టుకున్నాడంటే వాడికి చిన్నప్పటి నుంచి రామాయణం చెప్పాలి, అది విరుగుతుంది. అప్పుడు ఒక్కొక్కటి విరగడానికి ఒక్కొక్కటి ఉంటుంది. మురికి నీళ్లలో ఇండి బిగింజ అయ్యాలి. వాడు భగవద్గీత పట్టుకున్నాడు అనుకోండి, అమ్మయ్య మా వాడు భగవద్గీత పట్టుకున్నాడని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి వదిలేయకూడదు. వాడిని మంచి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడం, రోజు ఇంట్లో భగవద్గీత వినిపించడం చెయ్యాలి, అది వృద్ధిలోకి రావడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.